ఏంటి? ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్. బాగుంది. ఈ టైటిల్స్ ఎవరు చేసాడు కానీ మాత్రం అసలు వదలకూడదు. నిజంగా నాకైతే నచ్చలేదు. ప్రీమియర్ ప్రో లో ఫ్రీగా ఇస్తారు అయ్యి, దాంతో చేసి పడదొబ్బలేడు. అసలు ఏం లేదు, చిరంజీవి సినిమా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు. ప్లీజ్ నన్ను వదిలేసి డైలాగ్ కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాక్లెట్ ఉంది అక్కడ. 10 రూపాయల కింద ఆశా చాక్లెట్ ఉందంట అక్కడ. ఆ సాంగ్ విన్నప్పుడు నాకు ఇదే డైలాగ్ గుర్తొచ్చిందండి. ప్రతి థియేటర్ లో కూడా ఉంటాడు, ప్రతి చిల్లర జోక్కి నవ్వుతాడు చూసావా, ఆడి వల్ల వెళ్ళిపోతారు అందరూ. అంతే, ఆ నవ్వుతాడు, ఆ నవ్వు చూసి అందరూ నవ్వు వస్తుంది, సినిమా హిట్ అంతే. కాదురా, చాలా ఫస్ట్ అవుతున్నారు ఇద్దరుని ట్రైలర్ చూసి. ఈరోజు మన గెస్ట్ వెంకటేష్ పిచ్చుక గారు చెప్తాడు. అంత పేరు పెట్టగానే అసలు ఇక్కడ పేరు తీసేయాలి అసలు, ఫస్ట్ వెంకీ అని చాలు. తర్వాత సరే, హీఈస్ మిస్టర్ వెంకీ, హీఈస్ సో పెంకీ. ఓకే, హాయ్ గైస్, వెల్కమ్ టు డబాగా నెక్స్ట్. ఈరోజు మన కంటెంట్ ఏంటంటే ట్రైలర్ చూస్తుంటారు కదా అందరూని, ఈ పాటికే థంబ్నెయిల్ కూడా చూస్తారు కదా, దానికోసమే మన డిస్కషన్. కొంచెం తట్టుకోండి, మరి తప్పదు, నిజాలు మాట్లాడుకోవాలి మనం అప్పుడప్పుడు. మరి సో గైస్, మరి కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చి ఉంటే ప్లీజ్ ఒక లైక్, ఒక షేరు, ఒక సబ్స్క్రైబ్, అలాగే కామెంట్ కూడా. హైప్ మాత్రం చాలా ముఖ్యం. బిగులు 4K చెప్పే భజన సరిపోతుంది కానీ చేయట్లేదు. చేస్తారులేరా మెల్లగా, మారుతాయి. ఇంకా నేను వచ్చాను కదా, మారుతాయి. కొంచెం నా చెయ్యి మంచిది అంటారు, పడిపోకుండా ఉంటే చాలు. అయితే పడదులే. మనం ట్రైలర్ చూసేద్దాం, దాని తర్వాత కొన్ని మీమ్స్ ఉన్నాయి, ఆ మీమ్స్ కూడా చూసి నవ్వేసుకుందాం. మనకి ఏమనిపించిందో మాట్లాడతాం అంతే. మరి పర్సనల్ గా తీసుకోకండి, సినిమా లాగా చూసుకోండి. ఇక మేము చిరంజీవి ఫ్యాన్సే, సో ఉన్నది ఉన్నట్టుగా చెప్తాం అంతే. అందరూ ఉన్నారు మన దగ్గర. పీచే కోన్ మాలు టీఎఫ్ఐ పూరా టీఎఫ్ఐ జై హింద్ గైస్. ఎప్పుడు చెప్పేసులే కాపీరైట్ పడతాయి, సో మనం వీడియోని ట్రైలర్ని ఆపి చూస్తాం, తట్టుకోండి తప్పదు. ఈ మధ్య ట్రైలర్ల కన్నా ముందు ఈ స్పాన్సర్లు ఎక్కువ పెట్టుకుంటున్నారు, యాడ్లు ఎక్కువైపోయినాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఎలాంటి బ్రైట్ గా ఉన్నాయి కలర్స్. నీలమావ చూస్తే బట్టలు చింపేసుకుంటాడు, ఊరేసుకుంటాడు. క్రిములున్నాయినా ఉత్తికి ఏంటి ఇన్ని రంగులు ఉన్నాయి? తప్పు చేసినోడిని కోసి కారం పెడతాడు మన శంకరవర ప్రసాద్ గారు. నాకు ఆ షార్ట్ చూసినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసు, ఇప్పుడు సంక్రాంతి వస్త్రంలోని నరేష్ క్యారెక్టర్ అలానే ఉంటది కదా, సీఎం క్యారెక్టర్. సేమ్. నువ్వు ట్రైలర్ అంతా లాస్ట్ చూసినట్టు అదే అనుకుంటావు, సంక్రాంతికి వస్తున్నావు 2 అనుకుంటావు. ఇంకా అదే ట్రైలర్ బాగున్నట్టుంది. వింటేజ్ మెగాస్టార్ 3 ఆన్. స్వాగ్ ఉంది, ఆ స్వాగ్ అయితే ఒప్పుకోవచ్చు, ట్రైలర్ లోనే లేదు. ఈ షార్ట్ బాగుండదు, ఆ వైట్ అప్పుడే అయిపోయింది. అనకూడదు కానీ నాకు నోటి దగ్గర ఒకటి వస్తుందిరా, మా అంకుల్ మా ఆంటీ రొమాన్స్ చూడలేకపోతున్నాం. పోన్లారా బాబు, 2 పిల్లల్ని పెట్టాడు, అట్లీస్ట్ లవ్ స్టోరీ, స్టార్టింగ్ హీరోయిన్ వెనకాల పడతాం, ఇలాంటివి కాకుండా. ఇక డైలాగ్ కట్ అయిపోయింది కదా, కట్ అయిపోయింది. You better behave yourself. ససై వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావు? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టవు, అందరు చూస్తున్నారు ప్లీజ్. ఎందుకు ఇవన్నీ? బానే ఉన్నాం కదా మనం. నాకు నచ్చింది ఆ డైలాగ్. ఆ డైలాగ్ మాత్రం కొంచెం వింటేజ్ చిరంజీవి అని గుర్తు బాగుంది. ఎందుకు మీకు ఎవరికి నచ్చలేదు నాకు ఎప్పటికీ అర్థం అవట్లేదు. చిరంజీవికి మంచి యాక్టింగ్ ఉందరా. నువ్వు వింటే చిరంజీవి చూపించవసరం లే, చిరంజీవి దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి. అవి తీసుకొస్తే బయటకు బాగుంటది కదా, అదంతా చూస్తాం మీ చిరంజీవిని.
ఇలాంటివన్నీ ఊరుకోండ్రా, అదే అవి నువ్వు చూపిస్తేనేమో ఒక్కటి మాకు జనాలకి- వింటేజ్ చిరంజీవి కావాలంటారు, ఇవి ఇప్పుడేమో వింటేజ్ చిరంజీవి చూపిస్తేనేమో మాకు ఆ చిరంజీవి కావాలంటారు. మీకేమో ఎప్పుడు సాటిస్ఫాక్షన్ వింటేజ్ చిరంజీవిని అడగలే, ఎప్పుడు వింటేజ్ చిరంజీవిని అడగలేదు. మంచిగా కొత్తగా రకంగా తీయండి అని అడిగారు తప్ప మాకు చిరంజీవి అల్లగా అవన్నీ అడగలే. ఓకే చూద్దాం ఏమన్నా ఉందరా. శశి ఏంటి ఏం లేదు, నా వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్. బాగుంది. ఒకసారి ఈ టైటిల్స్ ఎవరు చేస్తాడే కానీ అని మాత్రం అసలు వదలకూడదు. నిజంగా నాకైతే నచ్చలేదు. ప్రీమియర్ ప్రో లో ఫ్రీగా ఇస్తారు అయ్యి, దాంతో చేసి పడదొబ్బడాడు. అసలు ఏం Template లే. లేదు, చిరంజీవి సినిమా అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు. అయ్యి కాలేజ్ టైంలో స్టోరీలకు వాడేవాళ్ళం, అవి పెట్టేసి మనల్ని టార్చర్ పెట్టే పెళ్ళం తరపు బంధువుల్ని, మరీ ముఖ్యంగా అత్తగారిని మావగారిని ఆడుకుంటుంటే ఉంటుందయ్యా, పిచ్చ అయ్యొస్తుంది. ఈ కాస్ట్యూమ్ నేను 3 సంవత్సరాల క్రితం మనాలి వెళ్ళినప్పుడు వేసాను. సేమ్ కాస్ట్యూమ్, అన్ని కాస్ట్యూమ్లు అలాగే ఉంటాయి. లాస్ట్ గా 3-4 సినిమాల నుంచి సుష్మిత కొనిదెలా ఉండడం వల్ల కాస్ట్యూమ్ డిజైనర్ Same ఇంకా. కనిపిస్తుంది మనకి. ఒకే షోరూమ్ కి వెళ్తుందేమో ఫస్ట్ ఆవిడ మార్చేస్తే బాగుంటది కాస్ట్యూమ్ డిజైనర్ కింద నుంచి. ఓకే షోరూమ్కి వెళ్తుందండి. మన శంకర్ వరప్రసాద్ అంతా ఓకే. ట్రైలర్ ఇది హైలైట్. చూడడానికి Thank you, మామ. ఫ్యామిలీ మ్యాన్ లా ఉన్నావు, ఇలా మాస్ ఎంట్రీలు ఇస్తున్నావు ఏంటి? మాస్కే బాస్ లాగా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి? ఓ ఆ, కొంచెం డైలాగ్స్ మాత్రం కొంచెం అలా రాస్తాడు రా మంచిగా అనిల్. ఏదో కొంచెం చిన్న ప్లాట్ తో లాగేస్తాడు సినిమా. అంతే అంతే. అంతే ట్రైలర్లు ఏముందిరా అసలు అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్లో సోమవారం నుంచి శుక్రవారం వరకు లేదే. పర్సనల్ గా నా ఒపీనియన్ చెప్పాలంటే నేను ట్రైలర్ లో కొన్ని పార్ట్స్ ఏది ఇప్పుడు చిరంజీవి వేసిన 2-3 డైలాగ్స్ ఉన్నాయి కదా, అక్కడ వరకు నేను బాగానే ఎంజాయ్ చేశాను. ఓకే, నాకు ఒక పాత చిరంజీవి ఫీల్ వచ్చింది. బావగారు బాగున్నారా ఈ కైండ్ ఆఫ్. అంత పోయొచ్చు కన్నా, అది అలాంటి అసలు సూపర్ అసలు అయ్యి. ఫస్ట్ చూసి ఒక 4 షాట్లు పడ్డాయి. ఓన్లీ చిరంజీవి ఫైట్ సీన్స్, ఒక వైట్ షర్ట్ తో వచ్చింది ఇలా ఆగాడు చూసావా. దాని తర్వాత నుంచి 9 తర్వాత ఎంట్రన్స్ వచ్చింది. అక్కడ నుంచి ట్రైలర్ ఏంటి లేదు, చూపించకపోయినా పర్లేదు, అట్లీస్ట్ బీజేఎం అయినా బాగుంటది. బిగ్ బాస్ అన్నట్టు ఉంది. ఆ పాత మ్యూజిక్ మళ్ళీ వాయించుకున్నారు వీళ్ళు. ఆ బీమ్స్ కానీ కొంచెం అవాయిడ్ చేసేస్తే. 3 పిల్లలు విడిపోయి ఉంటారు, వాళ్ళ మధ్యలో ఇలా ఏదో నడుస్తుంటది, చిన్న కాన్ఫ్లిక్ట్ ఉంటది మధ్యలో. అంతే మరే అంతేలే. సంక్రాంతికి వస్తున్నావు కూడా అంతే కదా, పోలీసు ముసలి పోలీస్ అయిపోతాడు, అన్ని పట్టేస్తాయి ఇంటర్వెల్ కి. ముసలి పోలీస్ అయిపోతాడు. మళ్ళీ వెంకటేష్ వచ్చి అది విడిపించాలని చెప్పి ఏదో చేస్తారు. ఇప్పుడు అంతే సేమ్ టైటిల్ కూడా అదే కదరా, సంక్రాంతికి వస్తున్నాం అనే కదా. అదే సారీ సంక్రాంతి ప్రసాద్ అదే కింద అదే కదరా ఉంది. అందుకే అంటున్నాను కదా సంక్రాంతికి వస్తున్నాం పార్ట్ 2 వస్తున్నారు. అదే మనం చూడకపోయినా ఫ్యామిలీస్ ఎంకరేజ్ చేస్తుంటాడు. ఫ్యామిలీ ఆడియన్స్ కోసమే టార్గెట్ రా, అలాంటి పని లేదు. సినిమాకి అదే అనిల్ రావిపూడి. ఫ్రాంక్ గా చెప్పాలంటే సంక్రాంతికి వస్తున్న సినిమాలు ఏముందిరా, బేసికలీ దాంతో పాటు వచ్చిన మిగతా 2 సినిమాలు చెత్తలాగా ఉన్నాయి. అందువల్ల ఇది హిట్ అవ్వదు. ఏది డాకుమారి బాగుంది బే. అప్పుడు నాకు డాకు బాగా నచ్చింది. అప్పుడు గేమ్ చేంజర్ ఫ్లాప్ అయిపోవడం వల్ల అప్పుడు దిల్ రాజు ఏం చేశాడంటే దీన్ని రుద్దాడు జనాల మీదకి. మంచిగానే లాగింది రా, 300 కోట్లు వచ్చింది రా, అది 300 crores పైన క్రాస్ చేసింది. అదే ఆ 300 కోట్లు వచ్చేయడం వల్ల అనిల్ రావిపూడి ఏమనుకుంటున్నాడంటే నేను పెద్ద సినిమా తీస్తాను, సూపర్ డైరెక్టర్, సూపర్ కథ ఉంది నా దగ్గర అనుకుంటున్నాడు. చిన్న జబర్దస్త్ సీన్లు అన్ని తీసుకొచ్చి కొలాబ్ చేసి పెట్టారా అంటావు అంతేనా? అంతే. జబర్దస్త్ కాదు కానీ అనిల్ రావిపూడి ఇంట్లో సిచ్యువేషన్స్, ఆ చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్స్ అన్ని తీసుకొచ్చి పెట్టేస్తున్నాడు అని నేను అంటాను. అంతే. F3 నుంచి ఆపేసాను చూడడం సినిమాలు అనిల్ రావిపూడికి. ఈసారి చూద్దాం అనుకున్నాను, ఈసారి కూడా వద్దంటున్నాడు, రావద్దంటున్నాడు థియేటర్. అనిల్ రావిపూడి 8 సినిమాలు 8 హిట్ అన్నారు కదరా. హిట్ F3 హిట్ అనా?
హిట్టే అంట నాకు మరి తెలీదు. నాకు తెలీదే ఏంటది? వాళ్ళ వరకు అది హిట్. ప్రతి థియేటర్ లో కూడా ఉంటాడు, ప్రతి చిల్లర జోక్కి నవ్వుతాడు చూసావా, ఆడి వల్ల వెళ్ళిపోతారు అందరూ. అంతే ఆ నవ్వుతాడు, ఆ నవ్వు చూసి అందరూ నవ్వు వస్తుంది, సినిమా హిట్ హిట్ అంతే. కాదురా, చాలా ఫస్ట్రేట్ అవుతున్నారు ఇద్దరుని ట్రైలర్ చూసి. ఫస్ట్ కాదు అసలు చిరంజీవి లుక్స్ చూసి బాగున్నది మంచిగా అనుకున్నాను. అవును, నేనైతే అనుకున్నా. నా మెయిన్ బాధ అంతా ఏంటంటే చిరంజీవి చిరంజీవి లాంటి పెద్ద యాక్టర్ ని ఇలా చెత్త సినిమాలు తీసుకుని ఉన్న పరువు పోతుంది. మెయిన్ ప్రాబ్లం పొటెన్షియల్ యూజ్ చేసుకోవట్లేదు అసలు వీళ్ళు. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే చిరంజీవి కోర్ స్ట్రెంత్ కొంచెం కామెడీ అన్నీ బాగుంటాయి కదరా, డ్యాన్స్ కొంచెం గ్లామర్, సో ఈ జానర్లో వెళ్తే బాగుంటది. ఇప్పుడు దాకా మొన్నటిదాకా వచ్చిన సినిమాలు ఏమున్నారా అంత అలాంటివి అంత లేవు కదా. చిరంజీవి రాజ్ సినిమా ఏంటి? చిరంజీవి గారిది. మాత్రం వేరే. ఆహా కాదు, బోలా శంకర్. అమ్మో అమ్మాయి అయ్యో, మర్చిపోయారు, అది డిలీట్ చేసేది మంచిది. మర్చిపోవడం బెటర్. వాళ్ళతో వేరే లాస్ట్ అంతే, వాళ్ళతో వేరే లాస్ట్. పిల్లగాళ్ళందరూ చిరంజీవిని కమ్మ కొడుతున్నారు చూసావా, పెద్ద సినిమా యాక్టర్ కాదు అది ఇదని. అది తట్టుకోలేకపోతున్నాం. అది నిజమే. అంతా సీరియల్. బెటర్ బిహేవ్ యువర్ సెల్ఫ్. ససై వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావు? మన శంకర్ వరప్రసాద్ గారు పండగ వస్తున్నారు. సోమవారం నుంచి శనివారం ప్రతిరోజు రాత్రి 8:30 బెటర్ బిహేవ్. సరే డైట్ లో మీ స్టార్ మాలో మీరు ఎవడో ఎంత చూడదు ఇచ్చినా కదా, అది అక్కడ ఎవడు. ఫ్యామిలీస్ వెళ్ళి 200 కోర్స్ ఇచ్చేస్తారు పక్క సరదా టార్గెట్ అది కదా. వాళ్ళు మళ్ళీ రిలీజ్ ట్రైలర్ ఇంకోటి వదలాల్సిందరా. రిలీజ్ డే ముందు వదులుతాడు, ఈ ట్రైలర్ సరిపోదు. కానీ అనిల్ రావిపూడి ప్రమోషన్స్ ఇంకా తోపు కదా, ఎక్కిచ్చేస్తాడు మెల్లగా బొర్రలోకి. అదే అంటున్నాను, ఇప్పుడు ఇన్ని నాకు తిట్టుకుంటున్నాం, కొట్టాడు. మనం వెళ్ళిపోతాం ఫస్ట్ డే సెకండ్ నేనే వెళ్ళిపోతాను రా. ఆ జననాయక నేను ఎలాగే చూడను, భగవత్ కేసరి చూసాను, జననాయకని చూడను. చాలే. ఆ రాజసాబ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేస్తాం అనుకో 9వ తారీఖుని. సంక్రాంతి మూవీ సినారియో. సంక్రాంతికి మా సినిమాలన్నీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. బ్రదరు ఎవడీడు జననాయకన్ అని నా సినిమా రీమేక్ చేసి నా మీదకే పోటీ వస్తున్నాడు. మా సినిమాలు రెడీ, మరి మీరు డబ్బులతో రెడీయా? నిజమే. బొక్కే సంక్రాంతి అరే ఎన్ని సినిమాలు ఉన్నాయా, రవితేజవి, సర్వానందవి, వీళ్ళవి మొత్తం అవును. వదిలిన నారి జనాలు. నారి నవీన్ పోలి శెట్టి అనగనగా ఒక ఎవరు? రాజా. ఎప్పుడు గుర్తుండదు. అనగనగా ఒక రాజు. ఎంత పొంగలైతే మాత్రం మరీ రవితేజ కూడా ఫ్యామిలీ సినిమా దించుతున్నాడు. శర్వానంద్ కూడా ఇద్దరు హీరోయిన్ సేమ్, నాని నడుమరారు. ఇప్పుడు ఆఖరికి చిరంజీవి అనిల్ రావుపూడి కూడా సేమ్. పాప అటొచ్చి ఇటొచ్చి రాజాసాబ్ ఒక్కడే. రాజాసాబే అంతే. నేను జననాయకన్ కోసం ముందు మాట్లాడాను. వచ్చేస్తున్నారు కొద్దిగా అంతే. అందుకనే సీనియరే అన్నాడు. ఒకటి రీమేక్ రైట్స్ ఇచ్చానయ్యా. జననాయకన్ కానీ రిలీజ్ చేస్తున్నాడు కదా, అయ్యే కొనిసి. అదే మ్యూజిక్ మారిస్తాడు, మ్యూజిక్ మారి. ఒరే, నాకు అదే అర్థం కాలేదు మా లాజిక్. ఆల్రెడీ తెలుగు సినిమా తీసుకున్నాడు, రీమేక్ చేసాడు, బాగుంది, మళ్ళీ తెలుగులో దించుతున్నారు. మరి డబ్బులు వస్తాయి, మన పిక్చర్లు కదా, చూడాలి కదా. యాక్చువల్లీ పాన్ ఇండియా కదండి, మొత్తం ఓవరాల్ ఇండియా మొత్తం రిలీజ్ చేస్తారు అన్ని లాంగ్వేజ్. సర్లే కానీ ఆల్రెడీ మన సినిమానే మనకి రిలీజ్ చేసి అందులో అనిల్ రావుపూడికే మళ్ళీ కాంపిటీషన్ దించితే ఎలా ఉంటది? వచ్చిన మూవీస్ నే మన వాళ్ళు రీమేక్ చేశారు అందరు చూసిన తర్వాత. కాటవరాయుడు, అవునవును, మన సినిమా వచ్చింది. అలాంటప్పుడు ఇది కూడా చేయాలి కదా, కరెక్ట్. ఇది కూడా అదర్ సీనియర్ హీరోస్ జైలర్, అఖండ, విక్రమ్, డాకు మహారాజ్, భగవత్ కేసరి, దృశ్యం, లూసిఫర్. ఇంకా యంగే అని ప్రూవ్ చేసుకున్నా సీనియర్ హీరో చేసుకోవడానికి. ఎందుకు అన్ని చెప్పండి. వద్దు. ప్లీజ్ నన్ను వదిలేసి, డైలాగ్ కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో ఇక్కడ. అది చాలకపోతే 10 రూపాయల కింద ఆశా చాక్లెట్ ఉంది అక్కడ. 10 రూపాయల కింద ఆశా చాక్లెట్ ఉందంట అక్కడ. ఆ సాంగ్ విన్నప్పుడు నాకు ఇదే డైలాగ్ గుర్తొచ్చిందన్న. అంటే ఆల్రెడీ మనం వాల్తర్ వేరేలో చూస్తాం ఆ కామెడీ.
అది కూడా బలవంతంగా రుద్దిశారు బానే. కొద్దిగా సీరియస్ రోల్, ఏజ్ కి తగ్గ రోల్ వేస్తే బాగున్నామో అనిపించింది నాకు కూడా. హీరోయిన్స్ పెట్టకూడదు, ఐటమ్ సాంగ్స్ పెట్టకూడదు. స్టోరీ బేస్డ్ మూవీ ఏదైనా ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకు మెగాస్టార్ కి. ఒక థ్రిల్లర్ అయినా ఇలాంటివి అయితే తీయచ్చు కదా, థ్రిల్లర్ మూవీస్ ఇలాంటివి. లేదు ఇప్పుడు మనం మెగాస్టార్ని పెట్టుకుంటున్నాము, ఆడియన్స్ దగ్గర నుంచి ఫ్యాన్స్ దగ్గర నుంచి ఇవి ఎక్స్పెక్ట్ చేస్తారు, డాన్స్లు ఎక్స్పెక్ట్ చేస్తారు, హీరోయిన్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళు ప్రిడిక్షన్ చేసుకొని తీసేస్తున్నారేమో అనుకుంటున్నాను నేనైతే. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవడు ఫాలో అవ్వట్లేదు. ఇన్స్టా కాదు, ట్విట్టర్ ఫాలో అవుతే తెలుస్తుంది. వాళ్ళు ఫాలో అవుతారు, షేర్ చేస్తే చాలు. మరి ఈ చూసి కూడా ఎందుకు అలాగే ట్రోల్ చేస్తారు వీళ్ళు, అయినా సరే అలాంటివి తెస్తారు. You better behave yourself. ససై వేలు చూపించి మాట్లాడతావేంటి? ఏమనుకుంటున్నావు? నువ్వు అంతగా తిట్టాలనుకుంటే లోపలికి వచ్చి తిట్టడం అందరు చూస్తున్నారు ప్లీజ్. ససై ఫ్యామిలీ ఆడియన్స్ ఆఫర్ వాచింగ్ దిస్ అండి. వాట్సాప్ నెంబర్ కొంచెం అన్బ్లాక్ చేయవా ప్లీజ్. ఆ జబర్దస్త్ కూడా అలాగే ఇటు చేస్తారు కదరా ఫ్యామిలీ ఆడియన్స్. అదే నాగబాబుకి అంత నవ్వు ఎలా వచ్చిందన్న, అసలు అంత నవ్వు ఎలా వచ్చింది అసలు నాకు అర్థమయ్యేది కాదు అసలు. అది కూడా యాక్టింగ్ అంటే అసలు అంత న్యాచురల్ గా ఎలా యాక్ట్ చేసేవాడు అసలు, మరి గ్రేట్ అసలు. పాచంతగా పచ్చడే వింటే చిరంజీవిని చూపిస్తున్నాం అనుకుని మళ్ళీ రొట్ట కామెడీ అంతా చేస్తున్నారు. మరి ఈసారి ఏం చేస్తారో చూడాలి. గైస్ అలా అలాగే అంటారు గైస్. నాకైతే ట్రైలర్ కొంచెం పర్లేదు, బాగానే అనిపించింది. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు, ఏం లేవు. ఈ ట్రైలర్ ఇంకోసారి చూస్తేనే థియేటర్కి వెళ్ళడం మానేస్తానేమో అని భయం అవుతుంది. అందుకే చూడండి, ఇంకా ట్రైలర్ చూడకు, డైరెక్ట్ గా వెళ్ళు. విత్ జీరో ఎక్స్పెక్టేషన్స్ వెళ్తేనే మనం సినిమాని కొంచెం ఎంజాయ్ చేయగలుగుతాం రా. ఉంటారు కదా ఎగిలిగలు అందరూ, వాళ్ళు నవ్వుతున్నప్పుడు మనకు నవ్వు వస్తుంది ఆటోమేటిక్ గా. అరే మరీ అంత తీసిపడే కనిపే బానే ఉన్నాయి, మరీ అంత ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవ్వకపోతే నన్ను అడుగు. ఇంకా మాకు ఫ్యామిలీస్ రాలేదు కదా, అంత తెలియట్లేదు బాగా. కుర్రాళ్ళు ఏదేమనుకున్నా చిరంజీవి ఎప్పటికైనా ఇంకా మంచి మంచి సినిమాలు రావాలని కోరుకుంటున్నాం. ప్రస్తుతానికి వచ్చిన సినిమా హిట్ అవ్వాలి. ఓకే మరి వీడియో కనుక నచ్చినట్టయితే కింద ఒక లైక్ వేసుకోండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి, హైప్ చేసుకోండి, అలాగే హైప్ బటన్ ఫుల్ కొట్టండి. అలాగే TFI బాగుండాలి, మేము బాగుండాలి. అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు డబ్బా కనెక్ట్.